హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. నేనైతే ఈ వీడియో చేస్తానైతే అనుకోలేదు అనమాట. ఎందుకంటే ఈ వీడియో ప్లేస్లో ఈరోజు కలికి రిలీజ్ సెకండ్ ట్రైలర్ అయితే రాబోతుందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి రివ్యూ చేద్దాం అని చెప్పే వరకు అయితే ఆగాను అనమాట. లేదంటే ఈ వీడియో పొద్దున్నే వచ్చేసేది. మనకి ఏంటంటే అసలు కలికి ఫ్లాప్ అవుద్దా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది. అవుద్దా కాదు, అవుద్ది అని చెప్పేసి చాలా మంది కూడా అంటున్నారు అనమాట. అసలు ఎందుకు ఫ్లాప్ అవుద్ది అంటున్నారు, ఏంటి అనేది అయితే మాట్లాడుకుందాము. అంతేకాకుండా వీడియోకి ఎవరైనా లైక్ చేయడం, ముందు వీడియో ఒక లైక్ చేయండి. మా ఛానల్ సరి కంటెంట్ మొత్తం చూడండి. నచ్చితేనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. మనకి నెక్స్ట్ ఏంటంటే అసలు కలికి ఎందుకు ఫ్లాప్ అవుద్ది అంటున్నారు అనేది చూద్దాం. మనకి ఎందుకంటే ఇప్పటికే చాలా మూవీస్ ఏంటంటే మంచి ప్రమోషన్స్ అయితే చేస్తాయి అనమాట. కానీ దాదాపు 600 కోట్ల బడ్జెట్ పెట్టినటువంటి మూవీకి ఎలాంటి ప్రమోషన్స్ లేకపోవడంతో అసలు ఇప్పుడు వచ్చి ఎలాంటి ప్రమోషన్ కూడా లేదనమాట. కాబట్టి అసలు ఏంటి, నువ్వేమన్నా 60 కోట్లు తీస్తున్నావా నాగేశ్వరి అని చెప్పేసి అయితే జనాలందరూ కూడా అడుగుతున్నారు అనమాట. ఒకవేళ సినిమా ఏమన్నా ఫ్లాప్ అవుతే ప్రభాస్ని అంటారు, నిన్ను ఎవరు అనరు అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్ చేయడమే జరుగుతుంది అనమాట. అసలు ఎందుకు కలికి టీం వాళ్ళు ప్రమోషన్స్ చేయట్లేదు అనే విషయానికి అయితే కొద్దిగా మాట్లాడుకుందాము. మనకి మొన్న అయితే మనకి ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పేసి అన్నారనమాట. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఏదో భారీగా చేస్తారేమో, 600 కోట్ల బడ్జెట్ చేశారు కదా అని అనుకున్నాను అనమాట. కాకపోతే అది ఏదో కొద్దిగా ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టు, ఏదో సక్సెస్ మీట్ పెట్టినట్టు చిన్నగా ఏదో స్టే చేసి దాని మీద ఇది చేసి అది చేసి మొత్తానికి ఇచ్చేసారనమాట. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటేనే కూడా నాకు నమ్మబుద్ధి అయితే అవ్వలేదు అనమాట. అంతేకాకుండా నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి ఏంటంటే చూసిన వాళ్ళు చెప్తున్నాడు అనమాట. తను ఏంటంటే వైజాగ్లో అయితే కలికిలో ఉన్నటువంటి బుజ్జి కార్ ఏదైతే ఉందో ఆ కార్ అయితే వైజాగ్ బీచ్లో అయితే ఉందంట ప్రెసెంట్. ఇప్పుడు ఆ వైజాగ్ బీచ్లో ఏంటంటే మనం కూడా కార్ అనేది ఎక్కచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కానీ పెద్దవాళ్ళు కనుక కార్ కనుక ఎక్కాలనుకోండి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంట. అదే చిన్నపిల్లలు కనుక కార్ ఎక్కాలనుకోండి దానికి 300 అయితే ఛార్జ్ చేస్తున్నారంట. అసలు ఏంటిది, వీళ్ళు చేసేది ప్రమోషనా లేకపోతే వ్యాపారమా అని చెప్పేసి కూడా ఆ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అంతేకాకుండా అసలు తక్కువ బడ్జెట్ సినిమాలకి పెద్ద భారీ ఎత్తున మనకి ప్రమోషన్స్ కానీ రిలీజ్ ఈవెంట్లు కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట. ఈరోజు మనకి సెకండ్ ట్రైలర్ వస్తుందని చెప్పేసి అన్నారు. మేబీ ట్రైలర్ రావడం అటు ఇటు ఒక్కోసారి చేంజ్ అవుతూ ఉంటే ట్రైలర్ పెద్ద ఇబ్బంది అయితే కాదనమాట. కాకపోతే అసలు ఏం చేస్తున్నారో కూడా మనకైతే అర్థం కావట్లేదు అనమాట. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం నాగేశ్వరి అని చెప్పేసి అయితే అందరూ కూడా అడుగుతున్నారనమాట. ఎగ్జాంపుల్కి కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ల గురించి మాట్లాడుకుందాం. బాహుబలి 1 చూడండి, అంటే అప్పుడు అంత ఐడియా లేదేమో మనకి, కానీ బాహుబలి 2 చూడండి. అసలు మనం ఏంటంటే రూపాయి పెట్టి కొనుక్కునే చాక్లెట్ మీద కూడా ఆ బాహుబలి 2 స్టిక్కర్స్ రావడం కానీ, మన బస్సుల మీద ట్రైన్ల మీద మా ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టడం కానీ ఇదంతా కూడా వాళ్ళు చేశారనమాట. దాదాపు 1200 కోట్లు అయితే సంపాదించాడు బాహుబలి 2 తోటి. మనకి అదేవిధంగా తర్వాత చూసుకున్నట్లయితే మనకి త్రిబుల్ మనకి జక్కన్న అయితే అసలు ఏంటి, అసలు ప్రమోషన్ ఎరా బాబు అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే రామ్ చరణ్ కానివచ్చు, ఎన్టీఆర్ కానివచ్చు, వీళ్ళందరికీ కూడా అసలు ఏం మాట్లాడుతున్నారో, ఎక్కడ మాట్లాడుతున్నారో, సౌత్ ఇండియానా నార్త్ ఇండియానా ఏడు తెలుస్తుంది. ఒకసారి తెలుగు ఇంటర్వ్యూలో హిందీలో మాట్లాడుతున్నారు, ఏంటో తెలుస్తుంది అనమాట. అంటే వాళ్ళ ప్రమోషన్స్ అంత గట్టిగా అయితే చేశారనమాట. కానీ నాగేశ్వరి అయితే వచ్చి ఎలాంటి ప్రమోషన్ చేయట్లేదు. ఏదో యూట్యూబ్ ఛానల్లో బుజ్జి భైరవ గురించి ఏ ఎపిసోడ్ అయితే పెడుతున్నాడు అనమాట. అసలు నిజంగా సక్సెస్ అవుతుందా అని చెప్పి చాలా మందికి దోడుతుంది అనమాట. ఇంకోటి ఏంటి, సార్ విషయానికి వచ్చినట్లయితే చలర్ కూడా చాలా భారీ ఎత్తునట్టయితే మనకి ప్రమోషన్స్ చేశారనమాట. కానీ ఆ సినిమాని అంతంత మాత్రం కలెక్ట్ చేసింది. అంత కలెక్ట్ చేసినా కానీ సెకండ్ పార్ట్ తీయాలా వద్దా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు అనమాట. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఆది పురుష్కి రిలీజ్ ఈవెంట్ అయితే చాలా గ్రాండ్గా చేశారు అనమాట. తక్కువ బడ్జెట్ మూవీకే చాలా అంటే ఎక్కువగా మనకి రిలీజ్ ఈవెంట్ చేశారు అనమాట. కానీ ఎంత భారీ బడ్జెట్ పెట్టినటువంటి మూవీకి అసలు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారనమాట. టికెట్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంకొక 6 రోజుల్లో మూవీ అయితే రిలీజ్ అయితే అవబోతుంది అనమాట. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ప్రమోషన్స్ గురించి. అలాంటి మోర్ వీడియోస్ కోసం మీకు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல